ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. తలనొప్పి, ఆందోళన, జీర్ణ సమస్యలు, అలాగే కంటి గొంతు సమస్యలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పొట్టకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. జీర్ణశక్తికి ముఖ్యంగా సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొద్దిగా ప్రాణాయామము, యోగా, అలాగే ధ్యానం లాంటివి చేసుకుంటూ ఈ యొక్క ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా. కాబట్టి కొంత సమయం మీకోసం మీరు వెచ్చించుకుంటూ కొద్దిగా ఆరోగ్య సూత్రాలను పాటించుకుంటూ ఆహారము, అలాగే యోగా లాంటి పద్ధతుల్ని మనకి జీవితంలో మిళితం చేసుకొని ముందుకు వెళ్తుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క రాశివారు చేయకూడనటువంటి పనులు ఏంటి అని చూస్తే కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు, అలాగే తొందరపడి ఏది కానీ తీసుకోవడం, కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి ఏమిటి అని చూసినప్పుడు అదృష్టాన్నిచ్చే సంఖ్య 1 గాను, అలాగని శుభాన్ని కలిగించే తేదీలు 5, 7 గాను చెప్పబడుతుంది. ఆదివారం, గురువారం కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినప్పుడు సింహరాశి వారికి ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షల్లో ఉన్నవారు ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొద్దిగా జీవితంలో ఆధ్యాత్మికత, ధ్యాన పద్ధతుల్ని అవలంబించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి విజయాలు రావడానికి, అదృష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా సింహరాశి వారు మృత్యుంజయ జపము, అలాగే శివ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే శని భగవానునికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం కూడా మంచిది. అలాగే దుర్గా సూత్రాన్ని కానివ్వండి, దుర్గా స్తోత్రాన్ని కానివ్వండి చేసుకుంటాం. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల పూజ కూడా వీరు చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రము, దుర్గా కవచం కానీ, దుర్గా స్తోత్రం కానీ చేసుకుంటూ ఈ 3-15 నిమిషాలు అయిపోతాయి మనకు రోజు వింటున్నా కానీ. ఆ 3 వింటుంటే కనీసం ఆ యొక్క దోషాలు కొంత శాతం తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలను పాటిస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే మీ గ్రహచారం, జాతక ఫలితాలు అంటే సంపూర్ణ జాతక ఫలితాలు, ఇది గోచార రీత్యా మనం చెప్పడం జరిగింది. సంపూర్ణ జాతక ఫలితాలు కూడా చూసుకొని ఆ రెమెడీస్, ఈ రెమెడీస్ చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అద్భుతమైనటువంటి ఆనంద యోగంలో జీవించాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలతో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ముందర కన్యా రాశి వారి కిందకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని, వారి జన్మ నక్షత్రాలు ఏవి ఉంటే కన్యా రాశి వారు అవుతారు అనే విషయాన్ని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్దాం. కన్యారాశి వారి కిందకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలను కలుపుకొని మనం కన్యారాశి కిందకి మనం గుర్తిస్తాము. అలాగే కన్యారాశిలో ఈ నక్షత్రాల వారు ఎవరైనా సరే కన్యారాశి వారి కింద మనం చూస్తూ ఉంటాం. అయితే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి రాజ్యపూజ్యము, అవమానం ఏ విధంగా ఉంది కన్యారాశి వారికి సంవత్సరంలో అని చూసినప్పుడు ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 3 గాను ఉంది. రాజ్యపూజ్యం, అవమానం సరిసమానంగానే ఉన్న ఆదాయ వ్యయాలలో చిన్న వ్యత్యాసం అయితే ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నాయో కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకుందాం. గ్రహ సంచారానికి వచ్చేసరికి
బృహస్పతి వచ్చేసరికి ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు. జూన్ నుంచి వీరికి ఏకాదశ స్థానంలోకి వస్తారు. గురువు పరంగా అన్ని విధాలుగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి, ఆదాయ అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి పరంగా కూడా చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. దాంపత్య జీవిత భాగస్వామి విషయాల్లో కొద్దిగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఓర్పుతో నడిస్తే స్థిరత్వమైనటువంటి వ్యాపార అభివృద్ధి, స్థిరత్వమైనటువంటి జీవనం కనిపిస్తూ ఉంది. అలాగే రాహుకేతువుల పరంగా చూసినట్లయితే కేతువు 12వ స్థానంలో ఉన్నాడు, రాహు 6వ స్థానంలో కుంభంలో ఉన్నారు. డిసెంబర్ తర్వాత మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ మార్పు చెందిన తర్వాత చాలా ఆదాయ మార్గాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చు. కొద్దిగా క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగాను వ్యక్తిగతంగాను ఎదుగుదల కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి వివిధ వృత్తుల వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వారి యొక్క సామాజిక జీవితము, కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలన చేసినప్పుడు జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహాయం లభిస్తూ ఉంటుంది. దాంపత్య బంధాల్లో అవగాహన పెరుగుతుంది. ఇద్దరు కలిసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సమాజంలో ఒక గుర్తింపు అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా సోదరుల విషయాల్లో కొద్దిగా అభిప్రాయ భేదాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అటువంటి విషయాలు తప్ప మిగిలిన అన్నీ కూడా శుభ ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క కన్యా రాశికి సంబంధించిన వారు వృత్తి వ్యాపార రంగాల్లో ఎలా ఉంది అనేది మనం చూసినప్పుడు భాగస్వామి వ్యాపారాలు మంచిగా కలిసి వస్తున్నాయి. రైస్ మిల్లులు, ధాన్యం వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నాయి. స్థిరాస్తి, గృహ నిర్మాణ రంగాలు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇనుము, ఖనిజ, రవాణా రంగాలు చాలా లాభదాయకంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ వారు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొద్దిగా అవగాహనతో చేసుకుంటూ కొద్దిగా ఎక్కువ ఆశపడకుండా వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యాపార రంగం వారికి కన్యా రాశిలో ఉన్నటువంటి వారు చాలా లాభదాయకంగానే ఈ యొక్క సంవత్సరం అనేది ఉంటుంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు ఉద్యోగస్తుల్లో ఎదుగుదల కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తుల్లో వారి యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, వాళ్ళు అనుకున్న స్థానానికి వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వీరు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా పారాయణం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది అన్నప్పుడు విద్యార్థులకు ఉన్నత చదువు అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. జ్ఞాపక శక్తి బాగా మెరుగుపడుతుంది. విద్యలో ఉన్నతి, అలాగే పోటీ పరీక్షల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు రావటము, అలాగే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీస్లోను విదేశాల్లోనూ మంచి అవకాశాలు రావటం అనేది విద్యాపరంగా బాగా కనిపిస్తుంది. అనుకున్న దానికంటే విద్యార్థులకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగా ఉందని చెప్పవచ్చును. అలాగే చిన్న చిన్న సమస్యలు తప్ప మిగిలిన వాటిల్లో పెద్ద ఇబ్బంది లేదని చెప్పవచ్చును. ముఖ్యంగా ఊబకాయము, అలాగే కాళ్ళ మంటలు, కాళ్ళ నొప్పులు ఉంటాయి. అలాగే కొద్దిగా బీపీ షుగర్లో ఉన్నవారు వైద్యుని సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే బాగుంటుంది. అలాగే ప్రాణాయామము, యోగా, ధ్యానము లాంటి పద్ధతుల్ని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి, ఆరోగ్యపరంగా చాలా మంచి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఆహారం మార్పు, అలాగే వ్యవహారంలో యోగా, ధ్యానం లాంటివి మనం చేసుకున్నట్లయితే వ్యవహారాలు మారినట్లయితే జీవితం అనేది చాలా బాగుంటుంది. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు ఏంటి అన్నప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్యలు 5. అలాగే అదృష్టాన్ని ఇచ్చే వారాలు ఆదివారము, బుధవారము, శుక్రవారము, శనివారము అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా
చూసుకున్నట్లయితే ఒక రకంగా యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. క్రమశిక్షణతో ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. ఆర్థిక లాభాలు బాగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న సంబంధ బాంధవ్యాల విషయాల్లో కొద్దిగా పొరపత్యాలు, కొద్దిగా మాట పట్టింపులు తప్ప మిగిలిన అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చును. అలాగే కన్యారాశి వారు చేయవలసిన రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి అన్నప్పుడు కన్యారాశి వారు ముఖ్యంగా శివారాధన చేసుకోవడం, శివ రుద్రాభిషేకం చేసుకోవడం ప్రాథమికంగా చేసుకోవాల్సింది. అలాగే శనికి సంబంధించి మంగళవారం కానీ శనివారం కానీ తొమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటూ ఉంటాం మంచిది. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉంటాం, చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. దుర్గా అమ్మవారిని స్తోత్రాన్ని కానీ కవచాన్ని కానీ నిత్య పారాయణలో భాగం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కన్యారాశి వారికి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క రెమెడీస్ని మీరు పాటిస్తూ అలాగే మీ గ్రహచారం ప్రకారం అంటే పూర్తి జాతకాన్ని కూడా చూసుకొని ఆ యొక్క జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ని ఈ రెమెడీస్ని కలిపి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ ముందుకు చూసుకుంటూ మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే జన సుఖినో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనకి తులారాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. తులారాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందినవారు తులారాశి వారి కిందకి వస్తారో మనం చూద్దాం. జన్మ నక్షత్రంలో ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. అలాగే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయం 5 గాను, వ్యయం 14 గాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 6, అలాగే అవమానం 3 గాను కనిపిస్తుంది. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగాను కనిపిస్తుంది. రాజ్యపూజ్యం బాగానే ఉంది, అంటే మంచి అనే పేరు ఉంటుంది, కానీ ఆదాయం విషయాల్లో ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక ఆదాయం మనం చూసుకున్నట్లయితే వచ్చేదానికంటే మనకి వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చాలా ప్రణాళికాబద్ధంగా జీవన విధానం అనేది అవసరం. ఆర్థిక ప్రణాళిక లేకపోతే తులారాశి వారు నష్టపోతారు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు గ్రహ సంచారంలో ప్రధానంగా గురువు 9, 10 స్థానాల్లో సంచారంలో ఉంటున్నాడు. 9వ, 10వ స్థానాల్లో ఉంటాడు. కాబట్టి మొదటి 2 నెలలు జూన్ వరకు మనం చూసినట్లయితే సంచారం అనేది చాలా అద్భుతంగా 10వ స్థానంలో ఉంది. దీనివల్ల ఉద్యోగాలు, వ్యాపార జీవితాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. 9వ స్థానంలో కూడా గురువు చాలా అద్భుతమైనటువంటి యోగాలు అందిస్తూ ఉన్నాడు. అలాగే శని భగవానుడు చూస్తే 6వ స్థానంలో సంచారంలో ఉంటున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శత్రువులు బలహీనపడతారు, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. అలాగే రాహుకేతువులు చూస్తే కేతువు 11వ స్థానంలోను, రాహు 5వ స్థానంలోనూ ఉన్నాడు. కాబట్టి దీనివల్ల ప్రతి విషయంలోనూ కొద్దిగా మార్పులు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోరాటం ద్వారా విజయము, గతంలో సాధించలేని పనులు ఇప్పుడు పూర్తవుతూ ఉంటాయి. మీ నిర్ణయాలకన్నిటికి కూడా మీకు సత్ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. నిజాయితీతోనూ మంచి ప్రవర్తనతోనూ మిమ్మల్ని మీరు ముందుకు నడిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. పనివాళ్ళు, దొంగల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సూచన ఈ యొక్క సంవత్సరంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంటుంది అని చూసినప్పుడు కెరియర్లో ముందడుగు పడుతూ ఉంటుంది. పని నాణ్యత వల్ల గుర్తింపు పెరుగుతూ ఉంటుంది. జీతం విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ చివరికి విజయమే సాధిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగాల్లోనూ కొద్దిగా ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి ఉంటూ ఉంటుంది. మానసిక ఒత్తిడి తప్ప మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే న్యాయపరమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తూ ఉంటారు. న్యాయవాదులు కోర్టు ఉద్యోగుల్లో అభివృద్ధి సాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. న్యాయపరమైన ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపార జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే, వ్యాపార రంగం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. ధాన్యం మిల్లులు, ధాన్యంలో స్టోరేజ్ చేస్తున్నటువంటి వారికి మంచి లాభాలు ఉంటాయి. కూరగాయలు, వాణిజ్య సరుకులు, గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి, ఇనుము, స్టీలు, కలప, గ్రానైట్ రంగాల్లో ఉన్నవారికి, మిర్చి, మిరియాలు, మసాలా దినుసులు వ్యాపారం చేస్తున్న వారికి, అలాగే విదేశీయ లావాదేవీలు చేస్తున్నటువంటి వారికి కొద్దిగా మంచి లాభాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా ఆచిచూసి అడుగులు వేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. దాంపత్య జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గృహ సంబంధ విషయాల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఇల్లు, నూతన స్థలాలు కొనుగోలు యోగాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కుటుంబ వాతావరణం అనేది చాలా వరకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఆనందకరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వాతావరణంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తులారాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు, విద్యార్థులకి మంచిగా జ్ఞాపక శక్తి, జ్ఞాన వృద్ధి అనేది కనిపిస్తూ ఉంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు, విదేశీ విద్యా ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. చాలా సత్ఫలితాలు కలిగేదానికి విద్యా విధానం పరంగా విద్యార్థులకు మంచి విజయాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉంటాయి? శని ప్రభావం వల్ల కొద్దిగా ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. ఎందుకంటే శని వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యం మెరుగుదలే కనిపిస్తుంది. జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా ఉపశమనం పొంది చాలా వరకు మేలైన ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి సంఖ్యలు, వారాలు ఏంటి అని చూసినప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 6. అలాగే బుధవారం, శుక్రవారం, శనివారం ఏ పని చేసినా కానీ వీరికి అదృష్టాన్ని కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో కొద్దిగా పోరాటం అంటే కొద్దిగా కష్టపడుతూ ఉంటే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. శ్రమ, క్రమశిక్షణతో స్థిరమైన పురోభివృద్ధి అనేది ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లోనూ, వ్యాపారంలోనూ, కెరియర్లోనూ విజయాలు ఖాయం అనేది మనకు సూచించడమైంది. కాబట్టి ఇవి ఈ యొక్క అదృష్టంగా మనకి ఈ యొక్క సంవత్సరంలో చెప్పవచ్చును. తులారాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అన్నప్పుడు దుర్గాదేవిని ఆరాధన చేసుకుంటే మంచిది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధన చేసుకోవడం, అలాగే వీలైనంత వరకు ఈ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇది గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు. అలాగే సంవత్సరానికి ఈ ఫలితాలు సరిపోతాయి, కానీ పూర్తి జాతకానికి కూడా విశ్లేషణ చేసుకొని మీ జాతక ఫలితాలని ఇలా ఈ ఫలితాలని రెండింటిని మేళవించి చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాలని మేళవించి చూసుకోవడం వల్ల మీకు ఈ యొక్క జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని, ఆనందమయ యోగంలో జీవించాలని కోరుకుంటూ శుభం భూయా సర్వే. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారి కిందికి ఏ జన్మ నక్షత్రాలు వారు వస్తారు అనే విషయాన్ని చూద్దాం. విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. వీటన్నిటినీ కలిపి మనము వృశ్చిక రాశి వారి కింద చూస్తూ ఉంటాం. వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు వీరి యొక్క ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. ఆదాయం చాలా బాగా కనిపిస్తూ ఉంది, వ్యయం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6. అంటే రాజ్యపూజ్యం అంటే మంచి అనేవాళ్ళు 2 ఉంటే అవమానం 6గా ఉంటుంది. అంటే ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి.
కాబట్టి అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మిగిలిన అన్ని విషయాలు వీరికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. అలాగే వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానమైన గ్రహస్థితి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ప్రధానంగా గురువు నవమ స్థానంలోనూ అలాగే వారికి సంచారంలో ఉంటున్నాడు. అలాగే అష్టమం నుంచి నవమంలోకి వస్తూ ఉన్నాడు జూన్ తర్వాత. అది చాలా శుభప్రదమైనటువంటిది. అలాగే శని భగవానుడు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా అనుకూలంగా ఉంది. రాహుకేతువులు కూడా మనం చూసినట్లయితే 4, 10 స్థానాల్లో నుంచి 3, 9 స్థానాల్లోకి డిసెంబర్లో మారుతూ ఉన్నాడు కాబట్టి అది కూడా చాలా శుభప్రదంగానే కనిపిస్తూ ఉంది. గురుబలం వల్ల ధనము, గౌరవము, భాగ్యము కలుగుతూ ఉంటుంది. అలాగే వాటి వల్ల చాలా మెరుగైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. వ్యాపార అభివృద్ధి వీటన్ని విషయాల్లో మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం కొంత కుటుంబంలో కలతలు ఉన్నప్పటికీ చివరికి పరిష్కారం అవుతూ ఉంటాయి. మొత్తం మీద మనం చూసినట్లయితే ఆశయాలు నెరవేరుతాయి, ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి, అధికారుల అనుగ్రహం లభిస్తూ ఉంది, బాకీలు వసూలవుతాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొద్ది అవమానకరమైన మాటలు, అవమానకరమైన పరిస్థితులు, చిన్న చిన్న పొరపత్యాలు తప్ప మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కాబట్టి అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చును ఈ సంవత్సరం గ్రహస్థితి. అలాగే మనం చూసినట్లయితే ఉద్యోగస్తులకి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం జరుగుతుంది. అధికారులతో ఒత్తిడి అనేది కొద్దిగా సూచించడం జరుగుతుంది. కొంతమేర జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అనేది ఉంది. కొద్దిగా మానసికంగానూ నలిగిపోతూ ఉంటారు. అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి సాధారణ ఫలితాలు, ఆర్థిక ఒత్తిళ్ళు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కార్మికులకైతే కొద్దిగా బోనస్లు, స్థిరత్వము, కొద్దిగా లో లెవెల్లో పనిచేస్తున్న వారికైతే కొద్దిగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మానసిక ఒత్తిడితో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రాణాయామము అలాగే ధ్యానము లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉద్యోగస్తులకు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు లాభాలు ఒక మోస్తారుగా కనిపిస్తున్నాయి. ఆశించినంత లాభం రాకపోవచ్చు. అలాగే కొంతమందికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ లావాదేవీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇనుము, సిమెంటు, ఇటుక కాంట్రాక్టులు, రిటైల్, హోల్సేల్ వ్యాపారాలు పర్వాలేదు అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా లావాదేవీల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే వీరు కొద్దిగా రెమెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి వ్యాపార రంగం కూడా పర్వాలేదు అనిపిస్తూ ఉంది. అలాగే కళారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది ఈ వృశ్చిక రాశి వారికి అన్నప్పుడు కళారంగంలో టీవీ, సినిమా రంగాల్లో మంచి అవకాశాలు పెరుగుతాయి. గాయకులకి, నటీనటులకి మంచి అవకాశాలు, సాంకేతిక నిపుణులకు కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ అవార్డులు, ఈ అవార్డుల విషయాల్లో కూడా మంచి అవకాశాలు కలిగి మంచి ఉన్నతమైన గుర్తింపులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కళారంగంలో ఉన్నవారికి కూడా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞాన వృద్ధి కలుగుతూ ఉంటుంది, పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. అలాగే స్కాలర్షిప్లు ఇట్లాంటి విషయాల్లో కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యారంగంలో ఉన్నవారు, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్నవారు, ఉన్నతమైనటువంటి యూనివర్సిటీల్లో ప్రయత్నిస్తున్న వారికి చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి విద్యాపరంగా కూడా. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది అంటే మొదటి కంటే రెండో పంట ఎక్కువగా లాభం కలిగిస్తూ ఉంటుంది. వ్యయం అనేది, ఆదాయ వ్యయాలు అనేది చాలా వరకు సమానంగా ఉంటుంది. కొద్దిగా కౌలుదారులకి కొద్దిగా నష్టాన్ని కలిగించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క కౌలు పంటలు వేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు వ్యవసాయ రంగం కూడా పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మొత్తం మీద మంచి ఫలితాలు అయితే కనపడటం లేదు. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి.
గురుబలం వల్ల గౌరవ మర్యాదలు, ధనలాభం, కుటుంబంలో అనుకూలతలు పెరుగుతూ ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది. గురుబలం వల్ల అన్ని వైపులా చాలా వరకు మేలైన ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రమ, వివేకంతో విజయాలు సాధిస్తూ ఉంటారు. శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. దైవబలం ఉంటే ఎటువంటి ఈ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడుస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి, ఈ యొక్క స్త్రీలకు కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా మెరుగైన ఫలితాలు పొందవచ్చు అన్నప్పుడు వీరు రెగ్యులర్గా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే వీరికి రాహుకేతువులకు సంబంధించి దుర్గా సూక్తాన్ని కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేసుకోవడం, అలాగే అమ్మవారి క్షేత్రాలను కానీ, శక్తిపీఠాలను కానీ దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ యొక్క రాసుల వారికి చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పుడు మనం ఈ రెమెడీస్ అన్నీ కూడా గోచార రీత్యా మనం అందించడం జరిగింది. అలాగే గ్రహచారం మన పూర్తి జాతకాన్ని విశ్లేషించుకొని ఆ రెమెడీస్ని ఈ రెమెడీస్ని కలిపి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఎవరైతే పొంది ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని వృశ్చిక రాశి వారు, అలాగే ఎప్పుడూ కూడా ఆనంద యోగంలో ఉండాలని కోరుకుంటూ చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క జన్మ నక్షత్రాలు మనం చూసినట్లయితే ఏ నక్షత్రాల వారు ధనుసు రాశి వారి కిందకి వస్తారు అంటే మూలా నక్షత్రము 1, 2, 3 పాదాలు, అలాగే 4 పాదాలు అంటే మూలా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు కలిపి మనము ఈ 9 పాదాలని కలిపి ధనుసు రాశి అంటూ ఉంటాం. వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. ఆదాయం బాగా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తూ ఉంది. రాజ్యపూజ్యం కంటే అవమానం కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మిగిలినవన్నీ కూడా చాలా శుభదాయకంగా, శుభ ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఆదాయ మార్గాలు ఎక్కువగా ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అయితే ధనుసు రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ముందుగా గురువు 7వ స్థానంలో శుభఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 8వ స్థానంలోకి సంచారం ఉన్నప్పటికీ కొంతమేర శుభ ఫలితాలే గురువు ఇస్తూ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే 4వ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. దీనివల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి ఇటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రాహుకేతువులు చాలా శుభ ఫలితాన్ని 3, 9 స్థానాల్లో శుభప్రదంగా ఉన్నారు. కాబట్టి రాహుకేతువులు చాలా శుభ ఫలితాన్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ గ్రహ సంచారం వల్ల ధైర్యము, సాహసము పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతుంటాయి. అధికార వర్గాల్లో గుర్తింపు ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వాక్చాతుర్యంతో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యల మధ్య ధన వ్యయం అధికంగా అవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగిలినవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంది. ఈ యొక్క ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి యొక్క పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఈ ఉద్యోగ జీవితానికి మనం పరిశీలించినప్పుడు ప్రమోషన్స్ అవకాశాలు బాగా ఉన్నాయి. అనుకున్న ప్రదేశాలకి బదిలీలు అవుతాయి. గృహ నిర్మాణ యోగాలు బాగా కనిపిస్తున్నాయి. మంచి గుర్తింపు అనేది ఉంది. ఆదాయంలో కొంత మార్పులు అంటే కొన్ని మనం అనుకోని పరిస్థితులలో కొద్దిగా ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడి అనేది కలిగేదానికి కలుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ యోగ ఫలితాలు అనేది, ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగ పరంగా చూస్తే 100కి 80% వరకు చాలా సత్ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే కళారంగంలో ఉన్నవారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అన్నప్పుడు టీవీ, సినిమా రంగంలో వారికి మంచి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే గాయకులకి, నటులకి, సాంకేతిక నిపుణులకి విజయాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి మంచి అవార్డులు, ఆర్థికపరమైనటువంటి వాటిల్లో కూడా ఉన్నతి కనిపిస్తూ ఉంది. కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి వారు, ధనుస్సు రాశి వారు చాలా మంచి ఫలితాలని పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది.
అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే హోల్సేల్ రిటైల్ రంగాల్లో ఉన్న వారికి కొద్దిగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వ తనిఖీలు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కాంట్రాక్టులు కొత్త వ్యాపారాలు చేస్తున్న వారికి మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి కొద్దిగా పర్వాలేదు అనిపించే విధంగా ఉంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే వ్యాపార రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయని చెప్పవచ్చును. అలాగే విద్యారంగంలో ఉన్నవారికి విద్యార్థులకు ఏ విధంగా ఉంది ధనుసు రాశి వారికి అని చూసినప్పుడు ముఖ్యంగా గురుబలం అనేది చాలా బాగుంది కాబట్టి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి, జ్ఞాన వృద్ధి అనేది పెరుగుతుంది, ఎగ్జామ్లో బాగా విజయాలు సాధించేదానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే విదేశీయాల్లో విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీయ విద్యా యోగం కూడా బాగానే ఉంది. అలాగే క్రీడాకారులు ఎవరైనా విద్యార్థుల్లో ఉంటే వారికి కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉన్నారు. అలాగే స్కాలర్షిప్లు ఇటువంటివి కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకుంటూ విద్యార్థులు ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ధనుసు రాశిలో ఉన్న విద్యార్థులకి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి లాభదాయకంగానే ఉంది, ఆదాయం మెరుగ్గానే ఉంటుంది, రుణాలు తీరేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనుసు రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు ఏ విధంగా ఉంది అంటే గురుబలం వల్ల గౌరవం పెరుగుతుంది, స్థిరాస్తి లాభం ఉంది, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అలాగే దాంపత్య జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైనా సరే పొరపత్యాలు వచ్చి విడాకుల్లాగా వెళ్ళినటువంటి విషయాలు కూడా సద్దుమణిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గర్భిణీ స్త్రీలు మంచి సంతాన యోగం కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు అనేది బాగానే కనిపిస్తున్నాయి. ధనుసు రాశిలో ఉన్నటువంటి మహిళలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా శుభదాయకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మనం ధనుసు రాశి వారు మనం చూసినట్లయితే గురుబలం శనిబలం ప్రభావం వల్ల కొద్దిగా మంచి ఫలితాలే ఉన్నాయి. శ్రమ ధైర్యంతో దైవబలంతో వెళ్తూ ఉంటే మంచి విజయాలు సాధిస్తారు. చిన్న చిన్న ఒడిదుడుకుల మినహా మొత్తం కూడా చాలా బాగా ఉంది అని చెప్పవచ్చును. సామాజిక మానసిక ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తే చాలా విజయాలు సాధించవచ్చు అని మనకి ధనుసు రాశి వారికి చెప్పవచ్చును. ధనుసు రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అన్నట్లు అప్పుడు చూసినట్లయితే శివాలయంలో శని భగవానికి తైలాభిషేకం చేసుకోవడం, శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవడం, శివదీక్షలు లాంటివి చేసుకోవడం, శనివారం మంగళవారం కొద్దిగా నియమబద్ధంగా జీవించడం అనేవి చేస్తూ ఉంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది గోచార ఈ సంవత్సర ఫలితాల్లో మనం రెమెడీస్ చెప్పాం. అలాగే గోచారంతో పాటు గ్రహచారాన్ని కూడా కలుపుకొని అంటే మన సంపూర్ణమైనటువంటి జాతకాన్ని కూడా పరిశీలన చేసుకొని సంపూర్ణమైన జాతకాన్ని కలుపుకొని కానీ మనం కానీ చెప్పినట్లయితే ఈ రెండు రెమెడీస్ని మనం కలుపుకొని ముందుకు వెళ్తే చాలా వరకు సత్ఫలితాలు కలిగి మీ యొక్క ధనుసు రాశి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనంద యోగంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. మకర రాశి వారికి ముఖ్యంగా ఏ జన్మ నక్షత్రానికి చెందిన వారు మకర రాశి వారి కిందకి వస్తారో మనం పరిశీలన చేద్దాం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 పాదాలను కలిపి మనం మకర రాశి వారి కిందగా గుర్తిస్తూ ఉంటాం. కాబట్టి మకర రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఆదాయ వ్యయాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా పరిశీలన చేద్దాం. ఆదాయ వ్యయాల విషయానికి వస్తే మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా ఉంది, రాజ్యపూజ్యం 1, అవమానం 6గా ఉంది. అంటే ఆదాయము తక్కువగానే ఉంది, రాజ్యపూజ్యము తక్కువగానే ఉంది. కాబట్టి కొద్దిగా వీరు ఈ యొక్క సంవత్సర కాలంలో ఆదాయం విషయంలోనూ ప్రణాళికల చేసుకోవాలి. అలాగే ఏదైనా అవమానం జరిగే పరిస్థితుల్లో ఉన్నాయా, ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయాల్ని పరిశీలన చేసుకుంటూ జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటే చాలా వరకు బాగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు తగ్గినప్పటికీ వారికి ప్రణాళిక అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్కడైనా సరే మనం సలహాలు సూచనలు ఉచిత సలహాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. అలాగే వీరికి మకర రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది
అని చూసినప్పుడు మనకి వీరికి 7వ స్థానంలోకి, అంటే ఇప్పుడు 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు 7వ స్థానంలోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. 7వ స్థానంలోకి రావటం వల్ల వీరికి చాలా వరకు శుభ ఫలితాలే గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాగే శని కూడా 3వ స్థానంలో చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి శని వలన కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు కేతువు చూసుకున్నట్లయితే 2, 8 స్థానాల్లో ఉన్నారు. తర్వాత 1, 7 స్థానాల్లోకి మారుతారు. కాబట్టి లగ్నానికి, అంటే మనకి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని బలంగా ఉండటం వల్ల స్థిరత్వమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. అలాగే గురు ప్రభావం వల్ల కుటుంబము, దాంపత్య జీవితము, అలాగే వివాహం కాని వారికి వివాహం జరగటము అనే విషయాలపైన చాలా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాహు కేతు మధ్య ప్రభావం వల్ల కొద్దిగా చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ గ్రహస్థితిని చూసినట్లయితే పట్టుదల, ధైర్యం మెరుగుపడుతూ ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటుంది. ఆదాయంలో బహుముఖ రూపంగా వస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఎంత ఆదాయం వచ్చినా కొద్దిగా ఖర్చులు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. సోదరుల వల్ల కొంత ధన నష్టం జరుగుతుంది. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. దొంగతనాల వల్ల కొన్ని నష్టాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది, ఉద్యోగం చేస్తున్న వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ద్వితీయార్థంలో ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జూన్ తర్వాత బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బదిలీల విషయంలో, స్నానచలాల విషయంలో కూడా మీకు అనుకూలంగానే జరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి జీతంతో ఉద్యోగంలో మార్పులు కలుగుతాయి. సెప్టెంబర్ తర్వాత మంచి స్థిరత్వం ఉంటుంది. అలాగే పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే యోగం ఉంది. అలాగే సెప్టెంబర్ తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి మీరు దత్తక్షేత్రాలని కానీ, అలాగే ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకుంటూ ఉండండి. మీకు మంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కళారంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? టీవీ, సినిమా రంగాల్లో ఉన్న వారికి అవకాశాలు మెరుగుగా ఉన్నాయి. గాయకులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి స్థిరత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా మేలు జరుగుతూ ఉంటుంది. ఉన్నతమైనటువంటి అవార్డులు ఇటువంటి రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే కొద్దిగా నమ్మకంతో ముందుకు వెళ్ళకండి. కొద్దిగా మీరు క్యాలిక్యులేషన్స్ కొద్దిగా లాజికల్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. లేకపోతే నమ్మక ద్రోహాలు జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఎప్పటికప్పుడు మీ మనీని మీరు తీసుకుంటూ కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? శని బలం బాగా ఉంది కాబట్టి వ్యాపారం మంచిగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉంటుంది. బిల్డింగు, మెటీరియల్ వ్యాపారము, ఇంటీరియర్ డిజైనింగ్ వీరికి చాలా అనుకూలంగా ఉంది. నిల్వ సరుకుల ద్వారా చాలా లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టర్లు, కొత్తగా వ్యాపారం చేసే వారికి కూడా మంచి వ్యాపార అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. నూతన వ్యాపారాలు పెట్టాలన్న వారికి కూడా చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారపరంగా చాలా లాభదాయకంగా ఉంది అని చెప్పవచ్చును. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉంది, విద్యా విషయంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ఆగస్టు వరకు చదువుపై కొద్దిగా శ్రద్ధ తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. జూన్, జూలై తర్వాత గురుబలం పెరుగుతుంది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. చివరిలో ఉన్నత విద్య అంటే ఉన్నతమైనటువంటి యూనివర్సిటీ ఎంట్రన్స్లో కూడా మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. క్రీడాకారులకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫలితాలు ఉన్నప్పటికీ మొదట భాగంలో కొద్దిగా 6వ స్థానంలో గురువు సంచారం ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు, అంటే అనుకున్నవి ఒక్కోసారి మర్చిపోయి పరీక్షలు రాయటం అనేది జరుగుతుంది. జూన్ తర్వాత నుంచి మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు కూడా పర్వాలేదు అని మనం చెప్పవచ్చును. అలాగే వ్యవసాయ రంగం వారికి, మకర రాశిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం వారికి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు మొదటి కంటే 2వ పంటలో లాభదాయకం ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత ఆదాయం మెరుగ్గా ఉంటుంది. రుణాలు విముక్తి అనేది జరుగుతూ ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా కొంత అనుకూలమైనటువంటి కాలంగా మకర రాశిలో ఉన్నవారి వారికి చెప్పవచ్చును. అలాగే మకర రాశిలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా ఉంది
అనే విషయాన్ని చూసినట్లయితే శని బలం బాగా ఉంది కాబట్టి గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో మీ మాటకి విలువ ఉంటుంది, విలువైన వస్తువులు స్థిరాస్తి లాభం జరుగుతుంది, ఇంట్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవుతాయి, భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గతంలో కొద్దిగా పొరపాత్యాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి కుటుంబంలో చాలా వరకు మేలు జరుగుతుంది అనే విషయాలు బాగా ఉంది. అలాగే ఆదాయ వ్యయాలు సమతుల్యం పాటించకపోతే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ పట్టుదలతో పనిచేస్తే విజయం సాధిస్తారు. దైవబలం ఉంటే విఘ్నాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి మహిళలు ఈ విధంగా కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే చూసినట్లయితే వీరు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చూసినప్పుడు ముఖ్యంగా వీరు శివునికి రుద్రాభిషేకం చేసుకోవటము, శ్రీశైల క్షేత్ర దర్శనము, అలాగే శివారాధన, రాహుకేతువులకి జపాలు, రాహుకేతువుల పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. శ్రీకాళహస్తి దర్శనం కూడా వీళ్ళకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే గోచార రీత్యా ఈ రెమెడీలను పాటిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పూర్తి జాతకాన్ని